హాయ్ ఫ్రెండ్స్, చేపల పులుసు చేసుకున్న తయారీ విధానం. ముందుగా తీసి పెట్టుకున్న చేపలు అన్నీ రెడీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా పొయ్యి ఆన్ చేసుకొని బాండింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. బాండింగ్ పెట్టుకున్న తర్వాత తగినంత నూనె 3 స్పూన్లు నూనె వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా కోసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేగినంత వరకు కలుపుకోవాలి ఫ్రెండ్స్. గరిటతో నీట్గా ఉల్లిపాయలు బాగా రంగు మారిన దాకా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత అందులో తీసుకుపెట్టిన దినుసులు, ఆవాలు, జీలకర్ర, మెంతులు లైట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్. అందులో తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ మన ఇంట్లో ఆడించుకుంది వేసుకోవాలి ఫ్రెండ్స్. ముందుగా తీసుకున్న టమాటా గుజ్జు అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అందులో చేపకు తగినంత కారం పొడి, ధనియాల పొడి, పసుపు పొడి ముందు తీసుకుని పెట్టుకున్న అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. అంతా బాగా ఏగిందాక ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. పసుపు అంతా వేసిన తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు కూడా అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఒకసారి నీట్గా గరిటెట్టి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలుపుకున్న తర్వాత బాగా నీట్గా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మళ్ళీ బాగా మరగనియాలి ఫ్రెండ్స్. మరగనిస్తే ఆడిన దాకా ఉంచి ఒకసారి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టుకున్న తర్వాత బాగా మరిగిన తర్వాత ఒకసారి మూత తీసుకోవాలి ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, బాగా మరిగిన దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఒక్కొక్కటి వేసుకోవాలి ఫ్రెండ్స్. వీడియో చూస్తుంటారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మీరు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మనకి ఎన్నో పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, మన చిన్న యూట్యూబర్లని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. అలా కలుపుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మూత పెట్టిన కొద్దిసేపు తర్వాత మనం ముందుగా తీసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఫ్రెండ్స్ చేపలు వేసుకుంటే చేప కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ చేప చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మామిడి ముక్క వేసుకుంటే పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి గరిటెతో కలుపుతున్న తర్వాత ఇంకోసారి గరిటెతో కలపకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్క ఇడిపోద్ది. ముక్క ఇడితే టేస్ట్ అంతగా రాదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మూత తీసుకున్న తర్వాత చేప ముక్క కూడా బాగా ఉడికి మామిడి ముక్క కూడా ఉడికింది ఫ్రెండ్స్. అంతేగాని గరిటెతో కలపకూడదు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 చేతులతో గుడ్డలా పట్టుకొని తప్పిలా అది బాగా ఇలా ఊపి కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ముక్క చెతకదు ఫ్రెండ్స్, బాగుంటుంది టేస్ట్ కూడా. చూడండి ఫ్రెండ్స్, కలర్గా ఎంత బాగుంది చూడండి, చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ పొయ్యి మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. జాయిగా చిన్న మంటలో పెట్టుకుంటే ఉడుకుతుంది ఫ్రెండ్స్. ఆ ఉడుకున్న దీంట్లో మనం ముందుగా తీసి పెట్టుకున్న చేపల మసాలా ఇంట్లో తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇంట్లో తయారు చేసుకుని వేసుకోవాలి. అలా మసాలా వేసిన తర్వాత ఫ్రెండ్స్ ఒక్కసారి గరిటెట్టి పైన అంటే అడుగు దాకా కాదు ఫ్రెండ్స్, అలాగ మసాలా కలిసిన దాకా అలా ఒకసారి ఇలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకుంటే సిమ్లో ఫ్రెండ్స్ టేస్టీగా మనకి చేపల పులుసు తయారైపోయింది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చేపల పులుసు తయారు చేసుకునే విధానం. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.